హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈ రోజు అయితే కనుక ఎం సైజ్ లో చరక్ బ్రాండ్ నైటీస్ అయితే చూపిస్తా అండి. ఎం సైజ్ అంటే కొద్దిగా చిన్న సైజ్ కదా, అంటే నార్మల్ గా ఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్నాను, కానీ ఎం సైజ్ అయితే ఫస్ట్ టైం అండి ఇప్పుడు తెప్పించడం. చాలా మంది ఎం సైజ్ లో కూడా తెప్పించండి మాకు కూడా అని అడిగారు. ఎం సైజ్ లో స్టాక్ కూడా కొద్దిగా పెద్దగా అవైలబుల్ లో దొరకదండి మనకి, ఉన్నంత వరకు అయితే తెప్పించాను. ఇది వన్ సైడ్ చెస్ట్ లూజ్ అయితే 20-20.5 వస్తుంది, అంటే 40-41 వస్తుందండి. 40 అనుకోండి, ఒక హాఫ్ ఇంచ్ అట్టి లూజ్ అయినా పర్లేదు, కానీ తగ్గితే ఇబ్బంది కాబట్టి. హ్యాండ్ కూడా వచ్చి 6.5 అట్లా వస్తుందండి. హ్యాండ్ లూజ్ అయితే 7 వస్తుంది. హ్యాండ్ దగ్గర అయితే ఖర్చు అయితే ఉండదు, అదొకసారి చూసుకోండి. మోడల్ వచ్చి బ్యాక్ సైడ్ బాడీ జాయింట్ అండి. బ్యాక్ సైడ్ కొద్ది ప్రిల్స్ కూడా ఎక్కువే వచ్చాయి నార్మల్గా. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా బాడీ జాయింట్ వస్తుంది, 3 బటన్స్ ఓపెనబుల్ వస్తుంది. హైట్ వచ్చి 55 వస్తుందండి హైట్. ఇది విడ్త్ అయితే నార్మల్ ఎక్సెల్ ఎల్ కంటే తగ్గిద్ది, అంటే మేము ఓన్గా కుట్టించేవైతే ఒకేలాగా పెడతాం, కానీ ఇదైతే ఒకసారి విడ్త్ తగ్గిద్ది, అంటే వన్ సైడ్ 30 వస్తుంది. అంటే 20 చెస్ట్ లూజ్ అంటే కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళకే కదా, విడ్త్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి 30 వస్తుంది, అంటే 60 వస్తుంది అరౌండ్. ఇదైతే 100% ప్యూర్ కాటన్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉంది అని అంటే కనుక ఫస్ట్ టైం అయితే ఒకటి వాడి చూడండి. 640 పడుతుంది. ప్రిల్స్ వచ్చాయి ఇట్లా, కొన్నిటికి ప్రిల్స్ అయితే తక్కువే ఉంది. మామూలుగా ఎం సైజ్ స్టాకే తక్కువ ఉంది, అందులోనూ ప్రిల్స్ నైటీస్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే సన్నగా ఉండే వాళ్ళకి ప్రిల్స్ నైటీస్ అందరూ ఇష్టపడరు కాబట్టి. ఇదేమో ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్ అండి, ఫ్రంట్ ఓపెనబుల్ ఉండదు. ఈ 3 నైటీస్కి ఫ్రంట్ ఓపెనబుల్ లేదు. ఇవేమో మళ్ళీ నార్మల్, అంటే కుచ్చు లేకుండా నార్మల్. ప్రైస్ ఇది కూడా 630 అలా పడుతుంది, 640 అలా పడుతుంది. ఒక 10 రూపీస్ నేను ఏమన్నా వీడియోలో కొద్దిగా అటు ఇటుగా కంగారులో చెప్తే కనుక కొద్దిగా ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయండి ఈ రోజు వీడియోలో ముఖ్యంగా. ఇది 670 అలా పడుతుంది. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, ఇది సెల్ఫ్లో కలిసిపోయింది, కానీ ఎంబ్రాయిడరీ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. 640 సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే చేస్తామండి ఇండియాలో ఎక్కడికైనా. డైరెక్ట్ ఎవరైనా షాప్కి రావాల్సిన వాళ్ళు రావచ్చు. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తే కొద్దిగా ప్రైస్ పెరిగిద్ది, 670. ఇవేమో కొద్దిగా నెక్ కొద్దిగా విడ్త్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి చూడండి, అంటే విడ్త్ ఎక్కువ అంటే ఎక్కువ కాదు, నార్మల్గా ఎం సైజ్కి నార్మల్ నెక్కుల కంటే కొద్దిగా ఒక 1/2 ఇంచు విడ్త్ అయితే పెరిగింది, అందులోనూ స్క్వేర్ నెక్ వచ్చింది. 670 సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే చేస్తాము. ఎవరైనా డైరెక్ట్ షాప్కి రావాల్సిన వాళ్ళు రావచ్చండి, విజయవాడ పట్మట్ సెంటర్లో ఉంటుంది. ఇది కూడా చూసారు కదా, ఇది ఎంబ్రాయిడరీ వర్క్. ఇవైతే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక అసలు మనం బ్లౌజెస్కి చేయించుకున్న లాగుందండి ఫినిషింగ్ అయితే. ఒకవేళ ఇది ఒకటి 670. ఫోన్లోకి రియల్కి కలర్స్ ఒకటి చేంజ్గా కనిపిస్తున్నాయి, అదొకటి చూసుకోండి. ఎవరైనా డైరెక్ట్ షాప్కి రావాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చు. విజయవాడ పటమట సెంటర్లో ఉంటుందండి, యాదవల్ బజార్ దగ్గర. ఇవన్నీ 670, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినాయి అన్నీ 670 రూపీస్ అండి. 640, ఇది 640. ఇవన్నీ కాటన్ అండి, ప్యూర్ 100% కాటన్, మీకేమీ డౌట్ లేదు. ఇది వచ్చి లీజీ బిజీ క్లాత్ అండి, అంటే అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. ఇది 660 అలా పడుతుంది. లీజీ బిజీ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది. స్టార్టింగ్లో ఏదైతే మెజర్మెంట్ చూపించానో సేమ్ అదే అయితే ఉంటుంది. అన్నిటికి కూడా ఓవర్లాక్ సైడ్ పాకెట్ కంపల్సరీ ఉంటుంది, నార్మల్ బ్రాండెడ్ నైటీస్ ఉంటాయి. కొంతమంది పాకెట్స్ ఉన్నాయని మెన్షన్ చేయండి అని అంటున్నారు. ఇది వచ్చి రేయాన్ అండి ఫ్యాబ్రిక్. ఇవి వచ్చి 750 అలా పడుతుందండి. ఇవి రేయాన్. ఇంకొక టూర్కే ఓపెన్ చేస్తాను, అంటే బాడీ ఒకటి ఇట్లా మోడల్ నైటీ లాగా వచ్చింది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది. ప్యూర్ రేయాన్ అండి ఇది.
కొంతమంది ఒకవేళ ఎవరైనా మీరు ప్రైజెస్ ఎక్కువ అనుకుంటే మామూలుగా మీటర్ మనం ఏమైనా టాప్లు కుట్టించుకోవాలి అని అంటే ఫ్యాబ్రిక్ ఎంత ఉంటుందో ఐడియా ఉంది కదండి. రేయాన్ 350 ఈజీగా 350 దాకా ఉంటుంది. ఇంకా ఎక్కువే ప్రైస్ అయితే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. ఇది వచ్చి ఆల్ఫైన్ అండి, అన్ని మిక్స్డ్గా ఉన్నాయని చెప్పా కదా, 660 అలా పడుతుంది. ఇది ఇది 710 అలా పడుతుందండి. ఆల్ఫైన్ ఇది కూడా 710. ఇవి కూడా ఆల్ఫైన్ ఫ్యాబ్రిక్స్ అయితే మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయి కానీ చరక్ బ్రాండ్కి అయితే పేరు పెట్టే పని లేదు. బాగున్నాయి అంటే నాకు పర్సనల్గా బాగున్నాయి కదా అని మీకు బాగుండాలని లేదు. ఫస్ట్ టైం అయితే కనుక మీకు ఈ మెజర్మెంట్ సరిపోయింది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఒకటి వాడి చూడండి. అంటే కొత్తగా ఒక బ్రాండ్ వాడేవాళ్ళు, ఈ బ్రాండ్ వాడేవాళ్ళు అయితే చెప్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్కటి ఈ కటింగ్ కూడా తేడా వల్ల మీకు కొన్ని 25 అయినా సరిపోవండి. ఇప్పుడు మా దగ్గర మేము కుట్టించే నైటీస్ 25 కదా, ఇందులో ఎల్ సైజ్ 23 అట్లా వస్తుంది. చరక్లో 23దే సరిపోతుంది అనమాట నైటీ లూజు. అంటే ఈ నైటీ కటింగ్ని బట్టి కూడా మీకు లూజ్ సరిపోయిద్ది. ఇవి వచ్చి 650 అలా 660 అలా పడతాయండి. అంటే ప్రైజెస్ కొద్దిగా మిక్స్డ్గా ఉన్నాయి, అదే చెప్తున్నాను కదా. 750. ఇది 710 అండి. మీరు నైటీతో పాటు నైటీ ఒకటి, పెట్టికోట్ ఒకటి, ఏమన్నా చిన్నపిల్లల ఫ్రాక్స్ ఒకటి అట్లా కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఫ్యాబ్రిక్స్ ఇవి బాంబే డైయింగ్ అండి. నార్మల్గా కుట్టినవి కస్టమర్స్ ఉన్నాయి, ఒకటి చూపిస్తా మీకు. ఇవి అయితే 550, ఎక్సెల్ సైజ్ 550 అలా పడుతుంది. ఇది క్లాత్ కూడా చాలా థిక్గా ఉంటుందండి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. ఇది క్లాత్ అయితే చాలా థిక్గా ఉంటుంది. కానీ జ్యోతి కాటన్ మీరు ఎవరైనా కలర్ కంప్లైంట్ ఉంది, మందం కావాలి అట్లా ఎవరైనా ఉంటే కనుక ఒకసారి బాంబే డైయింగ్ ఒకటి కుట్టించుకొని చూడండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా వస్తుంది. ఇది షికాని అని కూడా అంటారండి ఫ్యాబ్రిక్. అంటే మీకు కుట్టింది చూపిస్తే లుక్ తెలుస్తుంది కదా అని చూపిస్తున్నాను. ప్రెసెంట్ అయితే 5 థాన్స్ తెప్పించాను. నెక్స్ట్ అయితే నాకు క్వాలిటీ బాగుంది అనుకున్నాక తెప్పిద్దామన్న ఉద్దేశంతో. ఇవైతే ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి. ఏమన్నా కావాలి అంటే ఫస్ట్ ఒకటి ట్రైల్ అయితే వేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.